ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. అందరూ కూడా మనం చూస్తూ ఉంటే స్టాక్స్ ఆర్ ఈక్విటీ వెల్త్ క్రియేషన్ కోసం కొనండి 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 అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కొనాలో, ఇవాళ ఈ ప్రైస్ బాగుంది, ఇండస్ట్రీ బాగుంది, ఇది బాగుంది అన్నీ చెప్తానే ఉంటారు. బట్ ఎవరు కూడా చాలా తక్కువగా చెప్పే అంశం ఏంటంటే ఎప్పుడు అమ్మాలి. మన దగ్గర ఉన్నాయి స్టాక్స్, మన దగ్గర ఉన్నాం, పోర్ట్ఫోలియో ఉంది, ఈక్విటీస్ ఉన్నాయి, కొన్నాము, బట్ ఎప్పుడు అమ్మాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. కొనడం ఈజీ, బట్ ఎప్పుడు కరెక్ట్ టైంలో అమ్మడం అనే దాన్ని బట్టే నీకు లాభాలు వస్తున్నాయా, ఎంత లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఎంత నష్టాలు వస్తున్నాయి అనేది డిటర్మైన్ అయ్యేది ఎప్పుడు అమ్మాలి అని తెలుసుకోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. సో అమ్మడం ఎంత ఇంపార్టెంటో, కొనడం ఎంత ఇంపార్టెంటో రైట్ ప్రైస్కి, అమ్మడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రైట్ టైంకి. సో అక్కడ ప్రైస్ చూస్తాము, ఇక్కడ టైం చూస్తాము. అందుకోసమే ఈ ప్రయత్నం ఏంటంటే ఒక 10 రీజన్స్ చెప్తాను ఎప్పుడు మనం అమ్మాలి స్టాక్. ఒక ఈక్విటీని కానీ, ఒక షేర్ని కానీ, ఒక స్టాక్ని కానీ ఎప్పుడు అమ్మాలనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే కొనడం ఈజీ, అమ్మడం తెలుసుకున్నవాడే తెలివైన వాడు, వాళ్ళే ఎక్కువ లాభం సంపాదిస్తారనమాట. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, మనం అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్కి రీచ్ అవ్వడం. అంటే ఆ స్టాక్ మనం ఒక టార్గెట్ రిటర్న్ పెట్టుకున్నాం. సో లెట్సే ఇంత అమౌంట్ కావాలి, నేను ₹1,00,000 పెట్టాను, అది 2x అవుతుంది, 3x అవుతుంది, ఆర్ నేను ₹100 కొన్నాను, 150 ఈజ్ మై టార్గెట్ ప్రైస్ అన్నప్పుడు ఆ ప్రైస్కి రీచ్ అయిందంటే ఇట్ ఈజ్ ఏ నో బ్రెయినర్. మనం కంపల్సరీ ఆ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సో సెకండ్, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇగ్నోర్ చేసే పాయింట్ ఇది. ఏమవుద్దంటే, మనము ఒక 5 స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉందనుకున్నాం. నేను ఏమనుకున్నానంటే సింపుల్గా 20% వెయిటేజ్ నా 5 స్టాక్స్కి ఇండివిజువల్గా ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఒక్క స్టాక్ మాత్రం అన్యూజువల్ పర్ఫామ్ చేసి సడన్గా అది 20% నుంచి 50%కి అయిపోయింది నా పోర్ట్ఫోలియోలో మొత్తం సైజులో. అలాంటి అవుట్సైజ్డ్గా, డిస్ప్రపోర్షనేట్గా అవ్వడం ఆర్ పడిపోయింది కూడా కేసు. సో ఇట్లాంటి కేసులో ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ మారిపోతుంది మన పోర్ట్ఫోలియో. అట్లాంటిది మళ్ళీ రీబ్యాలెన్స్ చేసుకోవడానికి, సో యాసెట్ అలొకేషన్ని రేషియోస్ ఏవైతే అనుకున్నామో మనం బిల్డ్ చేసేటప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా మన దగ్గర ఉన్న ఈక్విటీని అమ్మాల్సి వస్తుంది. సో అది సెకండ్ వెరీ ఇంపార్టెంట్ వ్యాలిడ్ రీజన్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేరేటివ్, ఆ స్టాక్స్ యొక్క నేరేటివ్ మారింది. అంటే ఫండమెంటల్స్ మారి ఉండొచ్చు, రెవెన్యూ డిక్లైనింగ్. లైక్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, రెవెన్యూ తగ్గిపోతూ ఉంది, సడన్గా ఎన్ని రోజులు పెరుగుతున్న రెవెన్యూ, ఆర్ ప్రాఫిట్ తగ్గిపోతూ ఉన్నాయి, ఆర్ ఆ కంపెనీ ప్రోడక్ట్స్కి మార్కెట్ షేర్ పడిపోతూ ఉంది, ఆర్ ఏదైనా పూర్ మేనేజ్మెంట్ డిసిషన్స్ వచ్చినాయి, లేకపోతే సడన్గా అప్పులు పెరిగాయి కంపెనీకి, లేకపోతే ఏదైనా లీగల్ ట్రబుల్లో ఇరుక్కుంది. ఇలాంటి కేసుల్లో కూడా ఇట్స్ ఎ సిగ్నల్ ఫర్ సెల్లింగ్ అనమాట. సో డిటోరియేటింగ్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తీసుకొని మనం చూసి కొన్నాం అనుకో, అలాంటివి ఏమైనా మార్పులు జరిగితే ఆ ఫండమెంటల్స్లో ఇట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. దెన్ ఇంకోసారి ఏమవుద్దంటే ఓవర్ వాల్యుయేషన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంట్రిన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా కూడా బియాండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హై పిఈ వెళ్ళిపోతుంది కంపేర్ టు వాటి పియర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కానీ, ఆర్ హిస్టారిక్ యావరేజెస్లో కన్నా కూడా చాలా హైలా పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు సెల్ టోటల్ ఆర్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఆ కంపెనీ స్టాక్ కానీ. సో ఓవర్ వాల్యుయేషన్ ఈజ్ వన్ రీజన్. సో ఎస్, మనకు లాభాలు ఉంటాయి, బట్ ఎట్ ది సేమ్ టైం కొంచెం పార్షల్గా బుక్ చేసుకోవడం బెటర్ ఓవర్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు. దెన్ ఇంకొకటి, మార్కెట్ కానీ ఎకానమిక్ కానీ షిఫ్ట్స్ జరిగినప్పుడు. సో బ్రాడ్ మార్కెట్ ట్రెండ్స్ మారిపోతూ ఉన్నాయి. లైక్ ఇంట్రెస్ట్ రేట్సే కానివ్వండి, ఎకానమిక్ డౌన్ టర్న్స్ కానీ, డిప్రెషన్ కానీ, రిసెషన్ కానీ ఇట్లాంటి ఏమైనా అవ్వాలంటే వచ్చినప్పుడు, ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ ఏదైనా ఛాలెంజెస్, లైక్ ఎగ్జాంపుల్ ఈవీ ఎగ్జిస్టింగ్ ఐసీఈ కార్స్ అన్నిటినీ స్లోగా మార్కెట్ షేర్ క్యాప్చర్ చేస్తూ ఉంది. ఇట్ కుడ్ బి ఏ చేంజ్. అట్లాగే ఏవైనా లాసెస్ని అవాయిడ్ చేయడానికి కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఎనీ చేంజ్ ఇన్ ద మార్కెట్లో కూడా మనం టైం టు సెల్. దెన్
ఇంకొక ఇంపార్టెంట్ చాలా మిస్అండర్స్టూడ్ చాలామంది అంటే చేయని పని ఏంటంటే బెటర్ ఆపర్చునిటీస్ ఎల్స్వేర్ ఉన్నప్పుడు కూడా అమ్మకుండా ఒక స్టాక్తో అట్లాగే ఎమోషనల్ అటాచ్మెంట్ అయ్యి ఉంచుకుంటారు. లెట్సే నీకు ఒక స్టాక్ నచ్చి కొన్నావు, అది 6-7% ఆ 10%తో పెరుగుతుంది. బట్ నోయింగ్లీ సిమిలర్ రిస్క్ ప్రొఫైల్తో ఇంకొక స్టాకు నీకు తెలుసు 25% పెరుగుతుంది సంవత్సరానికి అని ఎస్టిమేషన్స్ ఉన్నాయి, మంచి స్ట్రాంగ్ ఉంది. బట్ ఒక్కోసారి హోల్డింగ్ నీకు తెలిసి కూడా 6 or 7 ఉంచుకొని 25 వదిలేయడం అనేది ఆపర్చునిటీ కాస్ట్. సో అందుకే బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా మంచిగా ఉన్నప్పుడు ప్లీజ్ ఎమోషనల్గా కన్నా కూడా రేషనల్గా ఆలోచించాలా. అట్లాంటి టైంలో ఎగ్జిట్ అయ్యి మంచి ఆపర్చునిటీ ఉన్న ప్లేస్లో మన క్యాపిటల్ని డిప్లాయ్ చేసి మంచి షేర్స్ కొనుక్కోవాలి. ఎట్ ది సేమ్ టైం ట్యాక్స్ స్ట్రాటజీ మనం అనుకుంటాం, చాలామంది చూస్తాం మార్చ్లో ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం ట్యాక్స్ హార్వెస్ట్ లాసెస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లాసెస్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఇయర్లో మనం వచ్చిన లాభాలకి సెట్ ఆఫ్ చేయొచ్చు. సో అది మళ్ళీ కొనుక్కోండి ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చి. బట్ ఇది ఒక స్ట్రాటజిక్గా కొంచెం ట్యాక్సెస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అట్లాగే లిక్విడిటీ అవసరాలు, ఒక్కోసారి అర్జెంట్ క్యాష్ అవసరం వస్తుంది, మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తాయి, అప్పుల రీపేమెంట్ వస్తుంది. అది ఎనీహౌ మొహమాట పడకుండా అవసరం ఉంటే మాత్రం అమ్మేసుకోవడమే మంచిది అప్పులు పెంచుకునే కన్నా. ఇంకొకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఒక స్టాక్లో ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఒక రీజన్ ఉంటుంది, థీసిస్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ మారిందనుకో, లెట్సే మనం ఒరిజినల్గా గ్రోత్ పొటెన్షియల్ కోసం ఒక స్టాక్ని కొన్నాము, ఆర్ ఒక కంపెనీ చాలా ఇన్నోవేషన్ ఉంది, కొత్త ఫీల్డ్ ఉంది, అందుకోసం కొన్నాము. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మనం ఇంకా హోల్డ్ చేస్తున్నాము, బట్ ఆ కంపెనీ యొక్క ఆ థీసిస్ మారింది. ఇట్ ఈస్ నో మోర్ అ గ్రోత్ స్టాక్, ఇట్ ఈస్ జస్ట్ స్టాగ్నెంట్ అయిపోయింది. అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్నోవేషన్ కోసం కొన్నాము, అది ఇన్నోవేషన్ ఆగిపోయింది, అలాంటప్పుడు కూడా అమ్మాల్సిన అవసరం ఉంది. దెన్ ఆబ్వియస్లీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. సో ఒక స్టాక్ యొక్క వొలటిలిటీ సడన్గా పెరిగింది, మనము రిస్క్ టాలరెన్స్ ఒకటి స్టేబుల్గా ఉండాలి అని ఒక స్టాక్ కొనుక్కున్నాం. బట్ సమ్హౌ ఆ ఇండస్ట్రీ ఆ స్టాక్లో వొలటిలిటీ కంటిన్యూస్గా పెరుగుతూ పోతుంది, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే నీకేమో మీడియం టాలరెన్స్ ఉంది రిస్క్కి, అప్స్ అండ్ డౌన్స్కి, బట్ స్టాక్ మాత్రం చాలా వొలటైల్ ఉంది అప్స్ అండ్ డౌన్స్. అలాంటప్పుడు బెటర్ మన రిస్క్ టాలరెన్స్కి తగ్గట్టు ఒక స్టాక్ లేకపోతే ఇట్స్ ద టైమ్ టు ఎగ్జిట్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే డివిడెండ్ కట్స్ కానీ పాలసీ చేంజెస్ కానీ ఏమైనా జరిగితే, కొద్దిమంది రెగ్యులర్ ఇన్కమ్ కోసం డివిడెండ్ ఈల్డ్ ఉన్న స్టాక్స్ని కొంటూ ఉంటారు. అట్లాంటి స్టాక్స్ సడన్గా డివిడెండ్ ఇవ్వడం ఆపేస్తే అదొక రీజన్ అయి ఉండొచ్చు అమ్మేసేయడానికి. అట్లాగే ఏదైనా స్టాక్ మర్జర్స్ కానీ అక్విజిషన్స్ కానీ ఎనీ అదర్ కార్పొరేట్ యాక్షన్స్ జరుగుతున్నాయి, అలాంటి టైంలో కూడా చూసుకొని మనకు నష్టమా లాభమా చూసుకొని బెస్ట్ ఏంటంటే ఎగ్జిట్ అవ్వడం అవసరం వస్తే. దెన్ మనం రిటైర్ అవుతున్నాము ఆర్ లైఫ్ చేంజెస్ ఇన్ ఆర్ కేస్, మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు 45 ఉన్నాము, ఇప్పుడు 60కి వచ్చేసాము. మేబీ ఇప్పుడు స్టాక్స్ డైరెక్ట్ పెట్టే రిస్క్ తట్టుకునే వొలటిలిటీ మనకు లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్. అండ్ లాస్ట్ ఈ కాలంలో చాలామంది చూస్తుందంటే ఒక కంపెనీ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎథికల్గా ఆర్ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుందా లేదా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఏమైనా ప్రాక్టీసెస్లో మార్పులు వచ్చినా కూడా చాలామంది ఈ కాలంలో ఎగ్జిట్ అవుతున్నారు, ఓకల్ అయ్యారు, ఇంకో నలుగురికి చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి రీజన్స్లో ఏవి మీకున్నా మొహమాటం ఉండకూడదు. ఫైనాన్షియల్గా చూసుకోండి, రేషనల్గా ఆలోచించండి. మీ థీసిస్ మారినా, దాని ఫండమెంటల్స్ మారినా, ఏవి మారినా కానీ మీకు అనుకున్న రిటర్న్స్ రావు అనిపించినా కానీ ఎగ్జిట్ అవ్వడం మంచిది. అనవసరంగా ఎమోషనల్గా ఒక ఈక్విటీతో అటాచ్ అవ్వడం కన్నా ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు జంప్ చేయడం మంచిది. సో ఇన్వెస్టర్స్ చాలామంది చేసే మిస్టేక్సే కానీ ఎప్పుడు అమ్మరో ఇవి చూసి హోప్ఫుల్లీ నేర్చుకొని కరెక్ట్ టైం తెలుసుకొని అమ్మేయడం నేర్చుకోండి. ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం అనుకున్న స్టాప్ వచ్చినప్పుడు దిగిపోవాలి, లేకపోతే చాలా దూరం వెళ్తాము. ఒక జపనీస్ సేయింగ్ ఉందన్నమాట, ఏంటంటే మనం బస్సులో కూర్చుంటాము, మనం ఎంత లేట్ దిగితే మళ్ళీ అంత వాపస్ రిటర్న్ రావడానికి అంతే టైం పడుతుంది. సో కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవుతే మంచి లాభాలతో స్టాక్స్లోంచి బయటకి వస్తాము. హోప్ఫుల్లీ దిస్ హెల్ప్. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.